రైట్. శివపార్వతి గారు, మీరేమనుకుంటున్నారు? ఐపాక్ అంతా ఎందుకని, ఐపాక్ టీంలో చాలామంది వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తోంది. ఇటీవలే ప్రశాంత్ కిషోర్ ఈ స్టేట్మెంట్ అంటే పదే పదే ఆయన చెప్తూ వస్తున్నారు గత కొద్ది రోజులుగా జగన్ ఓడిపోబోతున్నారు అంటూ కూడా. సో ఎందుకని అంటే జగన్ చెప్పాక కూడా జగన్మోహన్ రెడ్డి స్వయంగా అంటే ఎన్నికల తర్వాత విజిట్ చేసి ఐపాక్ ఆఫీస్ని, సో మీరు ఇందాక గాయత్రి గారు చెప్పినట్లుగా సో వాళ్ళ ముందు కొంచెం వాళ్ళని అడ్రస్ చేసి మనం కలిసి పని చేయబోతున్నాం, మనకి ఎన్ని సీట్లు వస్తాయి, 151 కంటే ఎక్కువ వస్తాయి లేదా గతంతో కంటే ఎక్కువ వస్తాయి, దేశమే షాక్ అవబోతోంది రిజల్ట్స్ చూసి అంటూ ఇంత ఇదిగా మాట్లాడిన తర్వాత కూడా ఎందుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని అనుకుంటున్నారు? సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఐపాక్ ప్యాకప్ అవుతోందని. నరేష్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న గాయత్రి గారికి, లక్ష్మణ్ గారికి, అలాగే ఏబిఎన్ వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. అంటే ఐపాక్ ఎప్పుడో ప్యాకప్ అయిందండి. వాళ్ళకి 1 సంవత్సరం క్రితమే ఒక పూర్తిగా అవగాహన వచ్చేసింది. మనం తట్టా పొట్టా సర్దుకునే టైం దగ్గరకు వచ్చింది అని అర్థమైంది. అయినా 1 సంవత్సరం ఏదో తక్కువ టమారా విద్యలో లాస్ట్ ఎలక్షన్ లో లాగా కొంచెం ట్రై చేద్దాం అని చెప్పి, అంటే ఫేక్ ఎలివేషన్స్ ఇందాక గాయత్రి గారు చెప్పినట్టు సూటు బూట్లు వేసుకోవడం, జగన్మావయ్య జగన్మావయ్య అని ఎక్కడ కనబడ్డా ఈ వీడియోస్ మైకులు పెట్టుకొని మా జగన్మావయ్య అది ఇచ్చాడు, మా జగన్మావయ్య ఇల్లు ఇచ్చాడు, మా జగన్ అన్న నాకు కంపెనీ పెట్టుకోవడానికి డబ్బులు ఇచ్చాడు, లేకపోతేనేమో ఈ బిజినెస్ మీట్ అని బిజినెస్ సమ్మిట్ అని ఒకటి జరిగింది కదండి వైజాగ్ లో. పారిశ్రామికవేత్తలు అసలు ఎంతమంది దిగారంటే ఎప్పుడు చూడని పారిశ్రామికవేత్తలు దిగారు. ఎవరా వీళ్ళని తీరా చూస్తే నిన్న సెల్ఫీ రిలీజ్ అయ్యాక అర్థమైందనమాట ఈ మిలియనీర్స్ ఎవరని. ఐపాక్ టీమ్ లో ఉన్న మిలియనీర్స్ పాపం వాళ్ళు. అంటే ఇంకట ఇలా ఫేక్ మిలియనీర్స్ అందరం తీసుకొచ్చి మనకి 1,30,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అంటే యాడ్ నుంచి వచ్చినాయి అంటే ఐపాక్ నుంచి వచ్చినాయని మా నిన్నే అర్థమైంది ఆ సెల్ఫీ చూసాక. అంటే ఇంతకు ముందే కనిపెట్టారులేండి, కాకపోతే ఈ రకమైన ఇంత ఫేక్ ప్రాపగాండా, అంత ఫేక్ బతుకులాగా. అంటే గత ఎన్నికల్లో ప్రజలు నమ్మారండి పాపం. రాజన్న బిడ్డ ఒక అవకాశం ఇద్దాము, తలలు నిమిరా ముద్దులు పెట్టినా, లేకపోతే ఆయన గుంతల్లో నుంచి జంపింగ్ లాంగ్ జంపులు 5 జంపులు చేసినా, రోడ్లు బాగాలేదని ఏది చేసినా నమ్మారండి. అది వర్కౌట్ అయింది అప్పుడు ఆ పీరియడ్ లో. అంటే ప్రతిసారి ప్రజల్ని వేరేవాళ్ళని చేయలేరు కదా, ప్రతిసారి చేయలేరు. ఇక్కడ నిజాలు నిగ్గు తెలుస్తా ఉంటే ఇక అబద్ధం చెప్తా ఉంటే, కళ్ళ ముందు నిజం కనపడుతున్నా అబద్ధం చెప్తుంటే అంటే ప్రజలను అంత కన్ఫ్యూజ్ చేస్తే అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు కదా ఇప్పుడు. అంటే ఏంటి మనల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారని కళ్ళ ముందు బహిరంగ నిజం కనపడుతుంది సాక్ష్యాలతో. కానీ మేము వస్తాం, మేము చేస్తాం, మేమే వస్తున్నాం, మేమే అంటే ఆబ్వియస్లీ ఏ నాయకుడైనా మేము ఓడిపోతాం అని చెప్పుకోలేడు. దాన్ని మనం పాపం కన్సిడర్